పచ్చి నిజాలు ప్రేక్షకులకి స్వాగతం. నా పేరు గుడివాడి వేణుగోపాల్. చాలా సుదీర్ఘ విరామం తర్వాత నేను మీ ముందుకు వచ్చాను. అనుకోని అవాంతరాల వల్ల నాకు ఈ యొక్క గ్యాప్ ఏర్పడింది. ఇక మీదట నేను మీకు రెగ్యులర్ టచ్లో ఉంటానని తెలియజేసుకుంటున్నాను. ఈ పచ్చి నిజాలు అనే ఈ ఛానల్ని నేను రాష్ట్రీయంగా, జాతీయంగా, అంతర్జాతీయంగా సమాచారాన్ని మీ ముందుకు పంచుకుందామనే ఉద్దేశంతో ఈ ఛానల్ నేను మొదలు పెట్టడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రపిత అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి పేరు మీద నేను ఒక ట్రస్ట్ నిర్వహిస్తున్నాను. మొదటగా ఆయన జీవిత చరిత్రని ఈ యొక్క పచ్చి నిజాలు ఛానల్ ద్వారా తెలియజేయాలని నేను ఇప్పటికీ ఒక 6 వీడియోలు చేయడం జరిగింది. అయితే 5వ భాగం వీడియోలో అప్పట్లో పొట్టి శ్రీరాములు గారు దీక్షానంతరం మరణించిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారు ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రకటించి రాష్ట్రానికి ఎవరిని ముఖ్యమంత్రి చేయాలి, ఎవరు చేస్తే కరెక్టు, తమకు అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో ఒక కుట్రపూరితంగా ప్రకాశం పంతులు గారిని ముఖ్యమంత్రిని చేసి ఆ తర్వాత ఆయన ఎలా బలిపశువు చేశారు, ప్రకాశం పంతులు గారు కూడా పదవి వ్యామోహంతో ఆంధ్ర రాష్ట్రానికి ఎలా అన్యాయం చేశారనే దాని మీదట నేను 5వ భాగంలో వీడియో చేయడం జరిగింది. అయితే నేను ప్రకాశం పంతులు గారిని విమర్శించడం వల్ల నా మీద కొన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయి. ఆ కామెంట్స్కి నేను ఇప్పటివరకు బదులు చెప్పాల. ఇప్పుడు ఈ వీడియో ద్వారా ఆ కామెంట్స్ మొత్తానికి నేను బదులు చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. ఎందుకంటే ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గారిని విమర్శించే సాహసం ఎవరు చేయలే. ఒకరు మాత్రం చేశారు 1982లో, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆయన 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించిన తొలినాళ్లలో హైదరాబాద్లో నిజాం కాలేజీ గ్రౌండ్స్లో ఒక బహిరంగ సభ నిర్వహించి మద్రాసుని తెలుగు వాళ్ళకి కాకుండా చేశాడు ముసలి నక్క అంటూ ప్రకాశం పంతులు గారి మీద ఆ సభలో ఎన్టీ రామారావు గారు విరుచుకుపడ్డారు. ఆ సభానంతరం అప్పటి రాజకీయ పెద్దలు ఎన్టీ రామారావు గారికి ఒక సూచన చేశారు. దయచేసి మీరు ప్రకాశం పంతులు గారిని విమర్శించొద్దు, ప్రకాశం పంతులు గారిని విమర్శించడం వల్ల మనకి బ్రాహ్మణ సామాజిక వర్గం ఓట్లు పోతాయని చెప్పి ఆయనకి తెలియజేయటం వల్ల ఆ తర్వాత రోజుల్లో రామారావు గారు ఆయన ఎప్పుడు కూడా విమర్శించలేదు. అయితే పొట్టి శ్రీరాములు గారి జీవిత కథని చెప్పే క్రమంలో నాడు ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటులో ఆయన పాత్ర గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు నాకు విశ్లేషించి విమర్శించక తప్పలేదు. అయితే ఆనాడు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటులో ప్రకాశం పంతులు గారి పాత్ర గురించి విమర్శనాత్మకమైన విశ్లేషణ ఇవ్వడానికే నేను సిద్ధపడ్డాను. దీనికి ముందు నేను కొంత మానసిక సంఘర్షణకు లోనయ్యాను. జాతిపిత మహాత్మా గాంధీ గారిని అత్యంత దారుణంగా, దుర్మార్గంగా ఈనాడు విమర్శలు చేస్తున్నారు. అటువంటప్పుడు ఆనాటి రాష్ట్ర ఏర్పాటులో ప్రకాశం పంతులు గారి పాత్రని నిర్విఘ్నంగా మీ ముందు ఉంచాలని నిర్ణయాన్ని కట్టుబడి మీకు ఇప్పుడు తెలియజేయబోతున్నాను. ఇక్కడ మనం ఒకసారి చరిత్రలోకి వెళ్లాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని పొట్టి శ్రీరాములు గారు 58 రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆత్మ బలిదానం జరిగిన తరువాత 1953 అక్టోబర్ 1న కర్నూలు రాజధానిగా మనకు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆ తర్వాత 3 సంవత్సరాల తర్వాత తెలుగు వారంతా ఒకటిగా ఉండాలి, అప్పటికి విశాలాంధ్ర భావన అని ఒకటి ఉండేది. తెలుగు వారంతా ఒకటిగా ఏర్పడి ఒక విశాలాంధ్ర రాష్ట్రంగా ఉండాలని ఒక భావన తెలుగువారిలో ఉండేది 2 రాష్ట్రాల్లో. అప్పుడు హైదరాబాద్ ముఖ్యమంత్రి అయిన బూర్గుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రిగా తన పదవిని త్యాగం చేసి నాడు హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రం, ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండింటి ఒకటిగా చేసి ఆంధ్రప్రదేశ్గా 1956 నవంబర్ 1న ఆవిర్భావం జరిగింది. ఈ 2 తెలుగు రాష్ట్రాల ఆవిర్భావం ఎలా జరిగిందంటే, అప్పటి ఆంధ్ర రాష్ట్రం అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్గా ఉన్న నాటి ఆంధ్ర రాష్ట్రం అతిపెద్ద రాష్ట్రంగా ఉన్న హైదరాబాద్ రాష్ట్రం. అంటే ఆనాడు హైదరాబాద్ రాష్ట్రంలో తెలుగుతో పాటు మరాఠీ, కన్నడ, హిందీ మాట్లాడే ప్రజలు అధికంగా ఉండేవాళ్ళు. హిందీ, మరాఠీ భాష మాట్లాడే జిల్లాలన్నింటినీ మహారాష్ట్రకి, కన్నడ భాష మాట్లాడే జిల్లాలన్నీ కర్ణాటకకి బదలాయింపు చేసి ఆ తర్వాత ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రంగా పిలువబడే ఇప్పుడున్న ఈ రాష్ట్రాన్ని ఆనాడు హైదరాబాదు రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రాన్ని కలిపి ఆంధ్రప్రదేశ్గా ఆవిర్భావం జరిగింది. ఇదంతా నాటి హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన బూర్గుల రామకృష్ణారావు గారి కృషితోనే ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం అనేది జరిగిందనేది
వాస్తవం. నాటి ఆంధ్ర రాష్ట్రం, నాటి హైదరాబాద్ రాష్ట్రం రెండూ కలిపి ఆంధ్రప్రదేశ్గా ఏర్పరచుకునే క్రమంలో మనం తెలంగాణ వారికి 14 సూత్రాల హామీలతో పెద్ద మనుషుల ఒప్పందం అనేది నాడు జరిగింది. ఆ పెద్ద మనుషుల ఒప్పందం మీదే నాడు ఆంధ్ర రాష్ట్రం, హైదరాబాద్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్గా అవతరణ జరిగింది. అలా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తర్వాతి రోజుల్లో పెద్ద మనుషుల ఒప్పందం అనేది మన నాయకులు ఉల్లంఘన జరిపారు. పెద్ద మనుషుల ఒప్పందం ఉల్లంఘన ఒకటి, ములికీ నిబంధనలు. ఆ ములికీ నిబంధనలు అమలు చేయాలని నాడు హైకోర్టుకి తెలంగాణ వాసులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ములికీ నిబంధనలు చెల్లవని తీర్పు చెప్పింది. దాంతో ఆగ్రహోద్రకులైన తెలంగాణ ప్రజలు నాడు తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. అనంతుల మదన్ మోహన్ గారి సారథ్యంలో తెలంగాణ ప్రజా సమితి అని ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రం కోసం ఒక మహోజ్వల ఉద్యమాన్ని ఆయన నడిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కోరుతూ 1969లో మొదలైన ఆ ఉద్యమం ఎంతో మహోజ్వలితంగా కొనసాగింది. ఆ ఉద్యమంలో తెలంగాణ సంబంధించిన ఎంతో మంది నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉద్యమాన్నే తెలంగాణ తొలిదశ ఉద్యమం అంటారు. ఆ యొక్క ఉద్యమంలో తెలంగాణ ప్రాంతంలో అపారమైన ఆస్తి నష్టం, కొన్ని వందల మంది ప్రాణ త్యాగాలు ఆ ఉద్యమంలో జరిగినాయి. అంతటి మహోజ్వలితంగా సాగిన 1969 నాటి తెలంగాణ ఉద్యమాన్ని నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ ఉక్కుపాదంతో అణిచివేసింది. హైకోర్టులో ములికీ నిబంధనల గురించి ప్రతికూలమైన తీర్పు వచ్చిన నాటి తెలంగాణ నాయకులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 1972లో సుప్రీంకోర్టు ములికీ నిబంధనలు చెల్లుతాయని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఆ తీర్పుతో ఆంధ్ర నాయకులు బొగ్గుమన్నారు. విద్య, ఉద్యోగ విషయాల్లో ఆంధ్ర ప్రాంతం వారికి అన్యాయం జరుగుతుంది, ములికీ నిబంధనలు చెల్లుతాయంటే తప్పకుండా ఆంధ్ర ప్రాంతానికి అన్యాయం జరుగుతున్న ఉద్దేశంతో ఆంధ్ర ప్రాంతంలో ఆనాడు కాకాని వెంకటరత్నం గారి సారథ్యంలో జయాంధ్ర ఉద్యమం మొదలైంది. ఈ జయాంధ్ర ఉద్యమంలో ఆంధ్ర ప్రాంతంలో కూడా ఎంతో ఆస్తి నష్టం, ఎంతో మంది కూడా ప్రాణాలు కోల్పోయారు. జయాంధ్ర ఉద్యమం యొక్క ముఖ్య ఉద్దేశం నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని విడగొట్టాలన్నదే ఆ యొక్క ఉద్యమం తాలూకు ముఖ్య ఉద్దేశం. అయితే నాటి జయాంధ్ర ఉద్యమం ప్రత్యేక ఆంధ్ర కావాలనే ఆ ఉద్యమాన్ని కూడా నాటి ప్రధాని ఇందిరాగాంధీ కఠినంగా అణిచివేశారు. ఇక్కడ మన గమనించవలసిన విషయం ఏంటంటే, పెద్ద మనుషుల ఒప్పందం ఉల్లంఘన పక్కనుంచితే ములికీ నిబంధనలు చెల్లవు అని హైకోర్టు తీర్పు ఇవ్వడం ద్వారా 1969లో తెలంగాణ ఉద్యమం, ములికీ నిబంధనలు చెల్లుతాయి అని 1972లో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం ద్వారా జయాంధ్ర ఉద్యమం, ఈ రెండు కోర్టు తీర్పుల ద్వారానే ఈ ఉద్యమాలు మొదలయ్యాయనేది మనం తెలుసుకోగలగాలి. 1969 నాటి తెలంగాణ ఉద్యమంలో మర్రి చెన్నారెడ్డి, కేవి రంగారెడ్డి గారు అనేవాడు ప్రముఖ పాత్ర పోషిస్తే 1972 నాటి జయాంధ్ర ఉద్యమంలో ఇప్పుడు మన మాజీ ఉపరాష్ట్రపతి అయిన వెంకయ్య నాయుడు గారు కీలక పాత్ర పోషించారు. 1969 తెలంగాణ తొలిదశ ఉద్యమాన్ని, 1972 జయాంధ్ర ఉద్యమాన్ని, ఈ రెండు ఉద్యమాల్ని ఇందిరాగాంధీ గారు నాడు అణిచివేయడంతో 2001 సంవత్సరం వరకు ప్రత్యేక రాష్ట్రం కోరుతూ ఎటువంటి ఉద్యమాలు జరగలేదు. 2001 సంవత్సరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతిగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో మంత్రి పదవి ఆశించి ఆయన్ని మంత్రి పదవిని కోరటం జరిగింది. ఒకవేళ మీరు నాకు మంత్రి పదవి కనుక ఇవ్వకపోతే నేను తెలంగాణ ఉద్యమాన్ని స్టార్ట్ చేసి తిరిగి తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తానని చెప్పి ఆయనకి అల్టిమేటం జారీ చేశారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. అయితే నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారి కోరికను, ఆయన జారీ చేసిన హెచ్చరికను ఏమాత్రం పట్టించుకోలేదు. ఇప్పుడెక్కడ వస్తుంది ఇంకా తెలంగాణ, ఇప్పుడెక్కడుంది ఉద్యమం అంటూ చంద్రబాబు నాయుడు గారు చాలా లైట్గా తీసుకున్నారు చంద్రశేఖరరావు గారి హెచ్చరికని. మీరడిగిన మంత్రి పదవి ఇచ్చేది లేదు అని చంద్రబాబు నాయుడు గారు నాడు కేసీఆర్ గారికి తేల్చి చెప్పేశారు. చంద్రబాబు నాయుడు గారి నుంచి
తిరస్కరణకు గురైన చంద్రశేఖరరావు గారు 2001 ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితిని ఒక పార్టీని స్థాపించారు. టిఆర్ఎస్ పార్టీ యొక్క ముఖ్య లక్ష్యం, ఉద్దేశం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవటమే. అనతి కాలంలోనే తెలంగాణ ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. ఆ ఉద్యమంలో భాగంగా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునే క్రమంలో మన ఆంధ్రులను, మన ఆంధ్ర వాళ్ళని ఎన్ని తిట్టిపోయారో అన్ని రకాలుగా తిట్టిపోశారు. బూతులైతే తిట్టలేదు, కానీ తిట్లు మాత్రం చాలా ఘోరంగా తిట్టేవారు. 2001లో ప్రారంభమైన తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం 2014 వరకు వివిధ దశల్లో ఏ రకంగా కొనసాగింది అనేది కూడా మనందరికీ సుస్పష్టం. కేసీఆర్ గారితో పాటు ఆయన మేనల్లుడు హరీష్ రావు గారు కూడా ఆంధ్ర వాళ్ళని చాలా తెలివిగా, వ్యూహాత్మకంగా తిట్టిపోస్తూ విమర్శించేవారు. 2001 నుంచి వివిధ దశలలో సాగిన నాటి తెలంగాణ మలిదశ ఉద్యమం 2014 జూన్ 2 నాటికి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావంతో తెలంగాణ రాష్ట్రం కళ సాకారమైంది. మన సీమాంధ్రులు కూడా ఆ తెలంగాణ ఉద్యమ ఉధృతి, వాళ్ళ నిరసనలు చూసి ఇక వాళ్ళతో మనం పొసగలేము, కలిసి కొనసాగలేము అనే ఆంధ్రుల్లో కూడా భావన వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడమే కరెక్ట్ అనే ఉద్దేశానికి కూడా సీమాంధ్రులు వచ్చారు. ఇందులో ప్రధానమైన వైచిత్రి ఏంటంటే, ఒక విచిత్రం కూడా, 1969లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలనే ఒక ఉద్యమం అనేది అప్పటి పరిస్థితులు బట్టి ఆ రాష్ట్ర ఉద్యోగ అవకాశాల మీద, విద్యావకాశాల మీద దెబ్బకొట్టిన పరిస్థితులు అప్పటి పాలకులు చేయటం వల్ల అది ప్రజల్లోంచి పుట్టిన ఉద్యమం 1969 తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం. అయితే 2001లో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మళ్ళీ ఉద్యమం. కేసీఆర్ తనకు మంత్రి పదవి రాలేదని మొదలుపెట్టిన ఆ ఉద్యమం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధ్యపడటం అనేది, సాధించుకోవడం అనేది ఒక గొప్ప చరిత్రలో ఒక గొప్ప వైచిత్రి. అంటే తెలంగాణ రాష్ట్రం ఒక పవిత్రమైన నైతిక ఉద్యమం ద్వారా కాకుండా ఒక అపవిత్రమైన అనైతిక ఉద్యమం ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం అనేది చాలా విచిత్రమైన పరిస్థితి. ఏమైతే మొత్తానికి 2014 జూన్ 2 తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కానీ ఆ రాష్ట్రం ఏర్పాటు సాధన నేపథ్యంలో కేసీఆర్ గారు ఆంధ్ర వాళ్ళని, సీమాంధ్రుల్ని ఎన్నో రకాలుగా వివిధ రకాల తిట్టు దుమ్మెత్తిపోశారు. ఆంధ్ర వాళ్ళ పట్ల ఆ తిట్టదండకం అనేది ఒక దశ, 2 దశల్లో సాగిందా అంటే, ఉద్యమం కొనసాగినంతకాలం ఆ యొక్క తిట్టదండకం కేసీఆర్ నోటంటే సాగింది. తెలంగాణ రాష్ట్రం సాధించుకునే క్రమంలో సీమాంధ్రుల పట్ల ఆయన చేసిన విద్వేషపూరితమైన వ్యాఖ్యలు, ఆ తిట్ల దండకం ఇప్పటికి కూడా ఒక రావణ కాష్టంలాగా రగులుతూనే ఉంది. సరే, వాళ్ళు అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని వాళ్ళు సాధించుకున్నారు కదా, ఇక నుంచైనా 2 తెలుగు రాష్ట్రాల మన తెలుగు ప్రజలు అన్నదమ్ములాగా కలిసి జీవించవచ్చు అని అనుకునే అంచనాలు తారుమారయ్యాయి. కేసీఆర్ గారు రగిల్చిన వాటిల్లో ఒక మచ్చుతోనక ఆంధ్ర వాళ్ళంటే బ్రతకడానికి వచ్చారు, దోపిడీదారులు, దోచుకెళ్ళారు, ఈ పదాలు ఆయన పదే పదే వాడేవారు. ఇప్పుడు కొత్తగా కొన్ని టీములు పుట్టుకొచ్చినాయి ఈ తెలంగాణలో. వాళ్ళు కూడా ఇదే పదజాలం ఉపయోగిస్తూ ఆంధ్ర వాళ్ళని అనునిత్యం ఏదో ఒక రూపంలో అవమానిస్తానే ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో పోలికలు చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం కంటే జనాభాలో మనం ఎక్కువ ఉన్నాం, విస్తీర్ణ పరంగా ఎక్కువ ఉన్నాం, మానవ వనరులు అంటే వాళ్ళకంటే కూడా మనం ప్రముఖులు ఎక్కువ ఉన్నాం. అలా రాజకీయ రంగం అయినా కానీ, సినిమా రంగం కానీ, పరిశ్రమల రంగం కానీ, ఏ రంగంలో చూసుకున్నా కూడా తెలంగాణ కంటే మన ఆంధ్ర రాష్ట్రంలోనే ప్రముఖులు ఎక్కువ. మరి ఇటువంటి పరిస్థితుల్లో కూడా, ఇటువంటి స్థితిగతుల్లో మనం ఉన్నా కూడా తెలంగాణ వాళ్ళ నుంచి మనం మాటలు పడుతున్నాం అంటే కారణం ఏమిటి? దీని మూలాలు ఏంటి? అసలు మనకి దౌర్భాగ్య పరిస్థితి ఏ విధంగా వచ్చింది? ఈ పరిస్థితికి పరిష్కారం లేదా? అనంతరం తెలంగాణ వాళ్ళ చేత ఆంధ్రోళ్ళు బతకడానికి వచ్చారు, దోపిడీదారులు, దోచుకున్న వాళ్ళు, దొంగలు అన్నట్టుగా మాటలు నిరంతరం పడవలసిందేనా? సీమాంధ్రులు అయిన మనకి అసలు ఇటువంటి దుస్థితి ఎందుకు దాపురించింది? దీనికి పరిష్కారం లేదా? మన ఈ పరిస్థితికి మూల కారణాలు, దీనికి పరిష్కారం లేదా అంటే ఉంది. ఆ పరిష్కార మార్గాలు ప్రస్తుతం ఇప్పుడు 7వ భాగంలో మనం ఉన్నాం. 8వ భాగంలో ఆ వివరాలన్నీ మీకు తెలియజేస్తాను. వీడియో ఆరంభంలో టంగుటూరి ప్రకాశం పంతులు గారి గురించి ప్రస్తావన తీసుకొచ్చాను. ఈ నేపథ్యంలో ఈ వీడియోలో ఎక్కడ
టంగుటూరి ప్రకాశం పంతులు గారి గురించి ప్రస్తావన తీసుకురాలేదు. తెలంగాణలో కొంతమంది మన పట్ల అనుసరిస్తున్న ఇటువంటి దారుణ వైఖరికి ప్రకాశం పంతులు గారికి ఏమైనా సంబంధం ఉందా అంటే ఉంది. ఆ యొక్క వివరాలను నేను 8వ భాగంలో మీ ముందు తెలియజేయబోతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ 8వ భాగంలో మనం కలుసుకుందాం. నమస్కారం, మీ గుడివాడ వేణుగోపాల్.